గౌరవనీయులు ఘనులు బిషప్ తండ్రి గారు మన మధ్యలో ఉండటం అనేది సంతోషదాయకం. ఇప్పుడు సిఎస్ నుంచి వారు కొన్ని గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా బిషప్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ప్రియులరా, ప్రభు నామమున మీ అందరికీ శుభములను తెలియజేయచ్చు. దేవుడిచ్చిన ఈ శుభకరమైన సమయాన్ని బట్టి, ఈ కూడికను బట్టి జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఏర్పాటు చేసిన గ్రాండ్ సెలబ్రేషన్ ఆఫ్ ఏ క్రిస్మస్, దేవుడిచ్చినటువంటి ఎంత గొప్ప సంతోషకరమైన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. జాయింట్ యాక్షన్ కమిటీ వారు 2 or 3 times మమ్మల్ని సంప్రదించి జస్ట్ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ గ్రేట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇన్ ఖమ్మం అని అన్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ టు బీ దేర్. మీరు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వస్తామని చెప్పాము. ముఖ్యంగా హోసన్న మినిస్ట్రీస్లో జరిగిస్తున్నటువంటి దైవ సేవకులు జాన్ వెస్లీ గారికి మనందరి పక్షంగా నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న బిషప్లందరికీ, పాస్టర్స్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒకే ఒక మాట కొంచెం మీరు ఆలకించగలిగితే, యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును అని వాక్యం చెబుతా ఉంది. యాకోబులో నుండి నక్షత్రం ఎందుకు ఉదయించింది, ఎందుకు ఈ స్థలంలో ఉన్న మనలో నుండి నక్షత్రం ఉదయించడం లేదు? వీ మస్ట్ కమ్ టు నో వై అండ్ ఫర్ వాట్. దేవుడిచ్చినటువంటి వాక్యం ఏంటంటే, ఎందుకు యాకోబులో నుండి నక్షత్రం ఉదయించింది. ఈ మధ్యలో జాన్ వెస్లీ గారు యెరూషలేం వెళ్ళి కొన్ని స్థలాలను గురించి వివరిస్తూ ఉన్నారు. నాకు కూడా ఆశ కలిగింది యెరూషలేం వెళ్ళాలని. 10 days బ్యాక్ యెరూషలేం వెళ్ళి వారు ఎక్కడెక్కడైతే నిలవబడి ఆ స్థలాలను గురించి వివరించారో, మేము కూడా ఆ స్థలాలకు వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించాం. దేవుని స్తోత్రం చెబుదాం. కారణం ఏంటి అని అంటే, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, I have been proclaiming the gospel wherever I want to go. అది గ్రామమా, పట్టణమా, వీధి అని లెక్క చేయకుండా 39 సంవత్సరాలుగా సువార్తను ప్రకటిస్తే దేవుడు కనికరించి ఇంత గొప్ప పరిచర్యనిచ్చాం. నాది డోర్నకల్ డయోసిస్. 1,76,000 మంది విశ్వాసులు, 225 మంది పాస్టర్స్, 1600 సంఘాలు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇంత గొప్ప పరిచర్య దేవుడిచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, I wish you all a happy Christmas and a prosperous New Year. దేవుడు మనల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక.